రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. నీతి సూర్యుండాయని అని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుండాయని అని నిత్యము స్తుతి చేయుదము. నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా
గ్రంథము 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుంటే మనకు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు మనము ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు. అది అక్కడ రాస్తున్నాడు. అక్కడ నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు అంటున్నాడు. ప్రసంగి 5వ అధ్యాయంలో నుంచి చదువుతున్నాను, మొదటి 5 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. భక్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీదనున్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులయందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మ్రొక్కిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకొయుండుటయే మేలు. అది ఇంకేముంది చూడండి. దేవుని మందిరంలోనికి మనం వచ్చినప్పుడు ఎలా రావాలంటండి, నీ ప్రవర్తన అంతటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట. మనల్ని మనమే ఇప్పుడు మందిరానికి ఏదో లేచి వచ్చేసాము అన్నట్టుగా రాకూడదు. అక్కడే అదే చెప్తున్నాడు. బుద్ధిహీనులు బలులు అర్పించడానికి వచ్చేసినట్టు మీరు అలా రాకూడదు. అలా దేవుని మందిరంలోనికి ఏమీ సిద్ధపాటు లేకుండా రాకూడదు. కానీ ఎలా రావాలంట, మీరు మీ మందిరమునకు, దేవుని మందిరమునకు అంటున్నాడు అక్కడ. మరి ఎలా పడితే అలాగా ఏదో ఉన్న పాటున లేచి వచ్చేయడం కాదు. ఎలా రావాలంట, ఉదయాన్నే లేచి కాదు, ఈ వారం అంతా కూడా సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి, నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూచుకొనొచ్చు. బుద్ధిహీనులు అర్పించినట్లు ఏదో బలులు ఏదో మాట వరుసకు ఏదో కానుకేసేసి వెళ్ళిపోదాం అనుకుని దేవుని మందిరంలోనికి రాకూడదంట. వాళ్ళు అలా అర్పించడం కంటే ఏం చేయాలంట, దేవుని మందిరానికి శ్రద్ధగా నా హృదయాన్ని నేను సిద్ధపాటు చేసుకుంటాను, దేవుని వాక్యం వినడానికి, ఆయన మాటలను ఆలకించడానికి నేను వెళ్తున్నాను అనుకొని చాలా సిద్ధపాటు కలిగిన హృదయాలతో మనము రావాలి అని దేవుడు అక్కడ చెప్తున్నాడు అనమాట. చూడండి అక్కడ అదే చెప్తున్నాడు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటున్నాడు. ఏంటి, దేవుని మందిరంలోనికి వచ్చి ఆలకించాలంట. ఏం ఆలకించాలి, దేవుని మాటలు. రోమీలకు రాసిన పత్రికలో అదే ఉంటుంది కదా, వినుట ద్వారా విశ్వాసము కలుగును, విశ్వాసము దేవుని గూర్చిన మాటలు వినుట వలన కలుగుతుంది అని ఉంటుంది. అదే ఇక్కడ దేవుడు మళ్ళీ మళ్ళీ కూడా భక్తుల ద్వారా రాయిస్తున్నాడు. మనం ఏం చేయాలంట, విస్తారమైన మాటలు పలకడం కంటే ఏదో వచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోయేలాగా కాకుండా దేవుని మాటలు శ్రద్ధగా వినాలి అన్న హృదయం కలిగి మనము రావాలంట. ఇంకేమన్నా చూడండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండవలను అంటున్నాడు. దేవుడు ఎక్కడున్నాడంట, ఆకాశమందున్నాడు, నీవేమో భూమి మీద ఉన్నావు. అంటే ఎవరు మనకి పైగా ఉన్నారండి, దేవుడు పైన ఉన్నాడు, ఆయన సమస్తమును చూచుచున్నాడు. అదే అక్కడ భక్తుడు చెప్పాలనుకున్న మాట. దేవుడు పైనుంచి సమస్తమును చూచుచున్నాడయ్యా, నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి దేవుని మందిరంలోనికి. ఎలా పడితే అనాలోచనగా అంటున్నాడు. అందుకనే ఏదో ఉన్న పాటున లేచి వచ్చేయకూడదంట. సిద్ధపాటు కలిగి నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకొని దేవుని మందిరంలోనికి వచ్చే ముందే నీ ప్రవర్తన అంతటిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలంట. ప్రార్థన ఏమని చేసుకోవాలి, సిద్ధపాటు ప్రార్థన. ప్రభువా, నీ మందిరంలోనికి నేను వెళ్తున్నాను, లేకపోతే నీ మందిరంలోనికి నేను వచ్చాను, నీకు ఆయాస్కరంగా ఇంకా నాలో ఏదన్నా ఉంటే దయచేసి తీసివేయండి ప్రభువా. సిద్ధపాటు కలిగిన హృదయాలతో నీ సన్నిధిలో నేను సంతోషించే కృపను నాకు దయచేయండి నాయన. నాకు ఈ వారమంతా మీకు ఆయాస్కరంగా నేను ఏదైనా చేశానేమో దయచేసి నన్ను సరిచేయండి ప్రభు అని దేవుని మనము వేడుకొనాలంట. అక్కడ అదే చెప్తున్నాడు. ఇంకా విస్తారమైన పనుపాట్ల వలన స్వప్నము కలుగును, పెట్టు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగునంట. ఎక్కువ మాటలు మాట్లాడితే ఏమొస్తుందంట, బుద్ధిహీనుడు అయిపోతాడంట. అందుకనే దేవుని మందిరంలో చాలా శ్రద్ధగా ఉండి కూర్చుని మనము
ఆలకించడం నేర్చుకోవాలి. ఇక్కడ నుంచి పరిశుద్ధ సింహాసనం నుండి దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడని మనం చాలా శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. అదే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనకు ఇదే మాట కనబడుతుంది, సిద్ధపాటును గురించిన మాట. కాబట్టి నీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును, అందరం కలిసి చదువుదామండి, మీరును అది ఏంటంట, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్తున్నాడు. ఏం కలిగి ఉండాలంట? కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగి మనం ఉండాలంట. ఈ గంట ఇక్కడ వాక్యం వినేసి లోకంలోనికి వెళ్ళిపోతాము. ఈ వారం అంతా మనం ఏం చేస్తున్నాం అన్నది పైన ఎవరున్నారంటే ఆకాశంలో ఎవరున్నారు? పైన ఆకాశం అందు దేవుడు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. ఆయన సమస్తమును అక్కడి నుంచి నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ సమస్త ప్రవర్తనను ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక నీవేం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే దినము వరకు నీవు ఎవరికి ఉత్తరవాదం చెప్పక్కర్లే. ఎవరికి చెప్పాలి ఉత్తరవాదం? కేవలం ఆకాశమందున్న దేవునికి మాత్రమే మనం సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం కదా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన సమస్త ప్రవర్తన యందు మనము ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటది? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ వారమంతా మనం ఏం చేసామో దేవుడి దగ్గర రీల్ క్యాసెట్ అలా వస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి దేవుడు వచ్చేంత వరకు, ఆయన ప్రత్యక్షమయ్యే దినము వరకు మనం ఏం చేయాలి? అటువంటి నిబ్బరమైన బుద్ధి కలిగి మరి యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా మనము సరి అయిన నిరీక్షణ కలిగి పరిశుద్ధులమై ఉండాలి. సమస్త ప్రవర్తనలో ఆయనకు ఆయాస్కరముగా ఏదైనా ఉంటే, మన ఆత్మ విషయంలో, మన మాటల విషయంలో, మన ప్రవర్తన విషయంలో, మన తలంపుల విషయంలో, మన నడతల విషయంలో, మనం ఇంకా ఏమి చేసినా కూడా ఆయనకి ఇష్టంగా ఉండాలి. అదే కదా పౌలు భక్తుడు కూడా అదే చెప్తాడు. నువ్వు పండుకొనినను లేచినను ఎవరికి ఇష్టంగా ఉండాలంట? దేవునికి ఇష్టంగా ఉండాలంట. అదే భక్తుడు కూడా అక్కడ రాస్తున్నాడు. కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి మనము ఉన్నాం కదా. మనము ఇదే నిరీక్షణలో బ్రతుకుతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఆదివారము మనం ఆదివారం అనే కాదు, ఎప్పుడు మందిరానికి వచ్చినా వచ్చే ముందు మనం ఒక సిద్ధపాటు ప్రార్థన చేసుకోవాలంట. ఏంటి? నీవు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ సమస్త ప్రవర్తనను ఏం చేయాలంట? పరీక్షించి చూచుకొని ఏమైనా ఆయనకు ఆయాసకరముగా ఉంటే ఏం చేయాలి? మనము ఎప్పటికప్పుడు మనల్ని మనమే పశ్చాత్తాపం పొంది మనము సరి చేసుకోవాలి. అట్టి కృప దేవుడు ఈ దినం మనందరికీ దయచేసి మన హృదయాలను ఈ దినము కొరకు ఆయన సిద్ధము చేయునుగాక. ఆమేన్. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి,
ప్రభువేన పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువేన పరిహారి. పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. మణిమాన్యాలు లేకున్నాను, మనోవేదనలు వేధించిన, మణిమాన్యాలు లేకున్నాను, మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడచిన, ప్రియ ప్రభువేన పరిహారి. నరులెల్లరూ నన్ను విడచిన, ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. బహువ్యాధులు నన్ను శోకిన, నాకు శాంతి కరువైన, బహువ్యాధులు నన్ను శోకిన, నాకు శాంతి కరువైన, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువేన పరిహారి. నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఆరాధనకు సహాయకరముగా మొదటి సమూయేలు గ్రంథము
5వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఇశ్రాయేలీలు దేవుని మాట వినకయే, లేకపోతే దేవుని అడగకుండానే వాళ్ళు ఏం చేశారు, యుద్ధంలోనికి దిగేశారు. దిగిన తర్వాత చాలా నష్టాలు చవి చూశారు. దాదాపు 4000 మంది ఒకసారి, రెండవసారి మళ్ళా దేవుని మందసమే గ్రేట్ అనుకొని దేవుణ్ణి అడగడం మానేసి దేవుని మందసాన్నే ఒక విగ్రహంగా వాళ్ళు తెచ్చేసుకొని అదే మాకు ప్రత్యక్షత అనుకొని, అదే మాకు ప్రభావం అనుకొని వాళ్ళు ఏం చేశారు, దేవుని మందసాన్ని తెచ్చుకున్నారు. శత్రువు ఈసారి ఆ మందసాన్ని కూడా ఎత్తుకుని ఫిలిస్తీన్లు ఏం చేశారు, ఆ యుద్ధంలో దాదాపు 40,000 మందిని చంపేసి మందసాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి ఒక పెద్ద గ్రేట్, ఇప్పుడు క్రికెట్లో విన్ అయిన వాళ్ళకి ఏమి ఇస్తారండి, కప్పిస్తారు కదా. అలాగా ఈ యుద్ధంలో విన్ అయ్యి వాళ్ళు అనుకున్నారంటే ఈ దేవుని మందసాన్ని ఒక ట్రోఫీగా తీసుకెళ్ళి మా దేవుడు ముందు పెడతాము, మా దేవుడు గుళ్ళో, దేవుడా నీ కొరకు మన శత్రువులైన ఇశ్రాయేలీలందరినీ మేము చంపేసి వాళ్ళ మందసాన్నే తెచ్చేసి మీ కాళ్ళ దగ్గర పెట్టేశాము అని చెప్పడానికి ఉదాహరణగా వాళ్ళు ఆ పని చేస్తారు. అక్కడ చూద్దాం 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబినేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. ఏం చేశారంట, అతి పరిశుద్ధుడైన ఈ దేవునికి చిహ్నముగా ఉన్న ఈ మందసాన్ని తీసుకువెళ్ళి అన్య దేవతల మందిరంలోనికి తీసుకువెళ్ళి ఆ అన్య దేవుని ఎదుట ఒక ట్రోఫీగా వాళ్ళు పెట్టారంట. అయితే ఏం జరిగింది చూడండి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను గనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థలమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు ఆ ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రమే మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవ్వరునూ అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. భయం పట్టుకుంది. దేవుడు ఇశ్రాయేలీలకి ఒక పాఠం నేర్పించాడు. నన్ను కాదని మీరేం చేశారు, నాకు కనీసం ఇంటర్మేషన్ ఇవ్వకుండా మీరు యుద్ధానికి వెళ్ళారు కాబట్టి ఈ నష్టాలన్నీ చూశారు. 40,000 మంది చనిపోయారు, మందసం పట్టబడింది, ఏలీ చనిపోయాడు, ఏలీ కుమారులు 2 చనిపోయారు, మందసం పట్టబడింది, ఏలీ కోడలు చనిపోయింది. ఇన్ని నష్టాలు వారు చూసేశారు. వాళ్ళకి నేర్పించాల్సిన పాఠం దేవుడు వారికి నేర్పించాడు. ఫిలిస్తీయులకు కూడా దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఆయన గొప్పతనం ఎంత గొప్పదో ఆయన చూపించడానికి ఇటువంటి పరిస్థితులకి దేవుడు ఒప్పుకున్నాడేమో నేను అనుకోవడం. అదే అక్కడ ఫిలిస్తీయులకి కూడా ఫిలిస్తీయుల చేతులకి ఆ మందసాన్ని దేవుడే అప్పగించేసి ఉంటాడు. అప్పగించిన తర్వాత ఏం జరిగింది చూడండి. ఫిలిస్తీయులు ఆ దేవుని మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట, చాలామంది దగ్గర నేను చూసా, విగ్రహారాధన చేసేవాళ్ళు అన్ని పటాలతో పాటు ఒక ఇమాజినరీ బొమ్మ ఒకటి, యేసుక్రీస్తు బొమ్మ అని పెడతారు. మళ్ళీ ఏం చెప్తారు, మాకు దేవుళ్ళందరూ ఒకటే అండి అంటారు. ఈ దేవుళ్ళందరూ ఒకటే అన్న కాన్సెప్ట్ ఎక్కడా లేదు ఏమండి. కేవలం మన వాళ్ళు కొత్తగా పుట్టించారు. ప్రపంచంలో మళ్ళీ ఇలాంటిది ఎక్కడా చూడం. మేబీ ఈ ఫిలిస్తీన్ల దగ్గర నుంచే నేర్చుకొని ఉంటారు మన భారతీయులు కూడాను. చాలామంది ఇక్కడే చూశాను. ఈ దేవుళ్ళందరితో పాటు ఈ దేవుడు ఒక దేవుడేనండి, మేము ఈ దేవుడిని కూడా మేము నమ్ముతామండి అంటారు. ఆయనకి ఒక రూపం ఉందండి. ఆయన ఆత్మలో మనకు దేవుడు, కానీ విగ్రహ రూపంలో ఆయన దేవుడైతే అబ్బబ్బా బంగారం ఏంటి, బంగారానికి మించిన మెటల్స్ తెచ్చి మన వాళ్ళు సూపర్ విగ్రహాలు కట్టి ఇక్కడ పెట్టయితే దేవుడు వాళ్ళకి ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు ఇచ్చేసేవాడు. దేవుడు లక్కీగా అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు మన సేవకులకి, లేకపోతే అసలు ఇంకా చాలా బాగుండేది. ఇదిగో మీరు ఇలాంటి దేవుడికి ఇంత విగ్రహం తెస్తే మీకు డబల్ ఆశీర్వాదాలు వస్తాయని చెప్పే బాధలు కూడా వచ్చేసే అంత భయంకరమైన పరిస్థితిలో మనం ఇప్పుడున్నాం కదండి. ఇంకా నయ్యం దేవుడు అక్కడ తైలంతో అభిషేకించమన్నాడనే అందరూ ఏం చేస్తున్నారో మీకు తెలుసు, అది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇంకా దేవుడు ఏమన్నా పోత విగ్రహాలు చేయించుకురండి అని ఉంటే ఇంకా దారుణంగా ఉండేది. అది వినడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. అయితే ఈ ఫిలిస్తీయుల దగ్గర ఏం చేశారు, వాళ్ళు ఆ మందసాన్ని తీసుకొచ్చి వాళ్ళ గుడిలో పెట్టారంట. వాళ్ళ గుడిలో వాళ్ళ దేవుడు అనుకున్న ఆ దాగోను ఎదుట పెట్టారంట. ఈ దాగోను శరీర ఆకారం ఏంటంటే సగము మనిషి సగము చేప విగ్రహం అనమాట. ఈ విగ్రహము ఎలా చెక్కారంట, సగము మనిషిలా ఉంటుంది, సగమేమో చేపలా ఉంటుంది అనమాట. చేప
అది వాళ్ళు బయలుదేవత యొక్క డిసెండెంట్ అంటారు. తర్వాత ఈ చేపని ఎందుకు వాళ్ళు పూజిస్తారంటే చేప ఒకేసారి చాలా గుడ్లు పెడుతుంది, ఒకేసారి అది ఎక్కువ మల్టిప్లికేషన్ చేయగలుగుతుంది, ఎక్కువ మంది పిల్లల్ని ఒకేసారి పెట్టగలుగుతుంది. ఎక్కువ ఆశీర్వాదాలు కావాలనుకున్నారేమో, అందుకనే దాని ఆకారాన్ని ఎలా తయారు చేసుకున్నారు, సగం మనిషిని ఈ చేప ఎలాగైతే ఎంత స్పీడ్గా అయితే విస్తరిస్తుందో, ఎంత ఎక్కువగా అయితే విస్తరిస్తుందో, అలాగే మమ్మల్ని కూడా విస్తరించాలి ఈ దేవుడు అన్న ఆలోచన కలిగి ఆ దాగోను విగ్రహాన్ని వాళ్ళు అలా తయారు చేసుకున్నారంట. అయితే ఏం జరిగిందో తెలుసా, ఫస్ట్ రోజు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని పెట్టారు, కరెక్ట్గా ఆపోజిట్లో పెట్టారు. కరెక్ట్గా ఈ దాగోని ఎలా ఉంటే మందసాన్ని ఎలా పెట్టారంట. ఏం జరిగింది, ఫస్ట్ రోజు చూసేసరికి మందిరం తలుపులు తెరిచి ఉదయాన్నే ఏదో వాళ్ళు చేసుకోవడానికి వస్తారు కదా, వచ్చేసి చూసేసరికి చాలా భయంకరమైన సీన్ వాళ్ళకి కనబడింది. ఏంటి, దాగోను బోర్లపడి మన మందసం దేవుని అతి పరిశుద్ధుడైన ఈ దేవుని మందసం ఎదుట బోర్లపడి ఉండటం మనం ఫస్ట్ టైం చూస్తాం. అయితే ఈ యాజకులు ఏం చేశారు, సైలెంట్గా ఎవరికి చెప్పకుండా తలుపులు వేసేసి దాగోన్ని మళ్ళా నిలబెట్టేసి ఎక్కడికక్కడ గప్చుప్ అయిపోయి అలా వదిలేశారు. రెండో రోజు ఏం జరిగిందో తెలుసా, మరలా ఆ దాగోను దేవత దేవుని మందసం ఎదుట బోర్లపడి ఉండి తల నరికివేయబడింది. ఇంకేమైంది, 2 చేతులు కూడా నరికివేయబడి ఉన్నాయి, కేవలం మొండెం మాత్రమే ఉంది. ఈసారి ఇంకా దాన్ని ఎవరు టచ్ కూడా చేసే ఉద్దేశం లేకపోయింది. అందుకనే అక్కడ రాశాడు, ఏంటి, దాగోని యొక్క తలయు 2 అరచేతులను మొండెము మాత్రమే ఉంది, అవి 2 తెగవేయబడి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు అంట, ఈ రోజు వరకు హిస్టరీలో మళ్ళీ ఆ దాగోను గుడిలో అష్టోదులో ఉన్న అష్టోదు వారు కానీ దాగోను యొక్క గుడి గడపను తొక్కిన వారు ఎవ్వరూ కూడా లేరంట. ఎంత మంచి పాఠం నేర్పించి, మళ్ళీ ఎప్పుడు ఆ జోలికి వెళ్లకుండా దేవుడు అలాంటి ఒక పాఠం వారికి నేర్పించాడు. మనం కూడా ఇందులో నుంచి వారి దగ్గర నుంచి అదే నేర్చుకోవాలి. మనం ఏదో ఒక ఐటమో లేకపోతే ఒక దాంట్లో మన భక్తిని మనం వెతుక్కోకూడదు, కానీ ఆయన ఆత్మస్వరూపి, ఆ ఆత్మస్వరూపినే మనము పూజించాలి. ఆయన ఒక రూపము కాదు, ఆయన ఒక మనిషి కాదు, లేకపోతే ఆయనకి ఒక రూపం ఉందని మనం ఆయన పూజించినప్పుడు ఇలాంటివే జరుగుతాయి. అదే నష్టాన్ని ఫిలిస్తీన్లు కూడా చూశారు. వాళ్ళు చక్కని పాఠం అక్కడ నేర్చుకున్నారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే కింద చూస్తే వెంటనే ఆ మందసాన్ని అష్టోదువారిలో నుంచి తీసుకువెళ్ళిపోవాలనుకుంటారు. కానీ దేవుడు ఆ కింద అష్టోదువారు అందరికీ గడ్డల రోగం పుట్టించాడంట. అసలు చెప్పుకోలేని గడ్డల రోగం వారికి పుట్టించాడంట. గడ్డలంటే ఇక్కడక్కడ వేసిన గడ్డలు కాదు, కానీ మలమూత్ర ద్వారాలలో వేసిన గడ్డలు, భయంకరంగా రక్తం కారుతూ ఉండడం, అంత సఫర్ అయ్యేంత దారుణమైన గడ్డల రోగాన్ని దేవుడు అక్కడ వారికి పుట్టించడం మనము చూస్తాం. వాళ్ళందరూ భయంతో కేకలు వేసి 12వ వచనంలో ఉంటుంది, 5వ అధ్యాయం 12, చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడినంట. చూడండి పైన 10వ వచనంలో, వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోన్లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని మీరు ఇశ్రాయేలుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరనిరి. చూసారా, వాళ్ళందరికీ ఒక భయము పుట్టింది. ఈ దేవుని మందసము దేవుడు చాలా పరిశుద్ధుడైన దేవుడు, దేవుడి దగ్గర చాలా పవర్ ఉంది, మనకొద్దు బాబోయ్, ఇందులో మనము వేలు పెట్టకూడదు, మనము ఈ దేవుణ్ణి కావాలంటే పూజించాలనుకోలేదు వాళ్ళు. ఇంత జరిగినా ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారు, ఈ దేవుణ్ణి, ఈ మందసాన్ని తోలివేయడానికే చూశారు, కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపడడం కానీ, దేవుడే నిజమైన దేవుడు అని కానీ, ఈ దేవుడి దగ్గర ఇప్పుడు మందసమే నిజంగా దేవుడై ఉంటే ఆ పరిస్థితి వాళ్ళకి అసలు కనీసం దేవుడు ముట్టుకొని ఇచ్చేవాడు కాదు. దేవుడు వాళ్ళకి ఆ పరిస్థితి నేర్పించడం కొరకే అటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు. మనం కూడా అదే నేర్చుకోవాలి ఈ ఫిలిస్తీన్ల దగ్గర నుంచి. మనం ఎందులోనో మన పవర్ను వెతుక్కోవడం కాదు, కానీ ఈ అతి పరిశుద్ధుడైన దేవుడిని నీవున్న చోటే నీ హృదయంలో యథార్థముగా ఆయనకి భక్తి చేయడం నేర్చుకోవాలి. ఆయన దగ్గర ప్రభావం ఉంది, ఆయన దగ్గర మహిమ ఉంది, ఆయనే అతి పరిశుద్ధుడైన దేవుడు, ఆయనే నిన్ను నన్ను కాపాడుచున్న దేవుడు, ఆయనే నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడు గనుక ఆయన ప్రభావమును ఆయన గొప్పతనమును బట్టి ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకే ఇవ్వాలి. మనం
అటు ఇటు చూస్తే ఇటువంటి మత్తుబాట్లు మనకు కూడా వస్తాయేమో, జాగ్రత్త పడాలి. దేవుడు అటువంటివి విశ్వాసులైన మన కొరకు ఆయన కోరుకోవట్లేదు, కానీ మన ఎదుట నుండి ఆయన యథార్థమైన భక్తి, యథార్థమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. మరి మన దగ్గర నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? యథార్థముగా ఆయనకు మన హృదయాన్ని ఇవ్వాలి, యథార్థముగా ఆయనకు భక్తి చేయటం నేర్చుకోవాలి, యథార్థముగా దేవా నీవు దేవుడవు గనుక నిన్ను మేము స్తుతిస్తున్నాము, నీవే గొప్పవాడవు గనుక నిన్ను మేము స్తుతిస్తున్నామని ఈ అతి పరిశుద్ధుడైన ఈ దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించుకోవాలి. దేవుని ఎదుట విచారణ చేయటం నేర్చుకోవాలి, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఏ సమయం అందైనా, ఏ స్థలం అందైనా ఆయన మీద నీవు ఆనుకొని ఉండటం నేర్చుకోవాలి. అందుకే యెషయా భక్తుడు చాలా మంచి మాట రాస్తాడు, ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని దేవుడు చెప్తాడు 21వ అధ్యాయంలో. అలాగా మనము కూడా ఆయన మీద ఆనుకొని, ఆయన మీద మన హృదయాన్ని లగ్నం చేసుకొని, ఈ దేవుడు నన్ను రక్షించాడు, ఈ దేవుడినే నేను స్తుతిస్తున్నాను, ఈ దేవుడినే నేను ఆరాధిస్తున్నానని మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఆయనకు మనము స్తుతులు చెల్లించుచు మన విరిగి నలిగిన హృదయంతో ఆయనకు ఆరాధన చేయటము అనుదినము నేర్చుకోవాలి. అనుదినము ఆయనను స్తుతించడం మనము నేర్చుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏదైనను, మరణ శాసనమే పొంచున్నను. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన, కరువు
యెహోవా రాఫా నన్ను స్వస్థపరచెను. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నిస్సి నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధన ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన ఆరాధన. అందరం కలిసి పాడదాం. ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. కీర్తన గ్రంథము 14 అధ్యాయము మొదటి వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. ఎవరు అనుకుంటారండి? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. గమనించండి, జనరల్గా ఈ వచనాన్ని మనం చదవగానే ఏమనుకుంటారు అంటే, దేవుని నమ్మని నాస్తికులు ఉంటారు. చూస్తారా? ఎవరని వారు? నాస్తికులు. నాస్తికులు అంటే మేము దేవుని నమ్మం అని చెప్పేవారిని నాస్తికులు అంటారు. వాస్తవానికి ఈ 14వ అధ్యాయము, ఈ వచనం చాలా ఫేమస్, అందరికీ బాగా పరిచయమైన వచనం ఇది. ఏంటో వచనం? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. ఎవరు అనుకుంటారంటే దేవుడు లేడని? బుద్ధిహీనులు అనుకుంటారంట. ఎవరు లేరని? దేవుడు లేడని ఎక్కడ అనుకుంటారంట? తమ హృదయంలో అనుకొందురు. ఇప్పుడు నాస్తికులను ఉంటారు. ఎవరండి వాళ్ళు? జనరల్గా నాస్తికులు ఒక నమ్మకం ఏంటంటే, దేవుడు లేడండి, ఉంటే రుజువులేవండి అని అడుగుతారు. దేవుడు లేడండి, ఉంటే రుజువులేవండి అని అడుగుతారు. ఎవరు అడుగుతారు? నాస్తికులు. జనరల్గా నాస్తికులు ఏమడుగుతారంటే రుజువులు కోరతారు. ఏం కోరతారు? రుజువులు. ఏది చూపించండి, ప్రూఫ్, నాకు రుజువు చూపిస్తే నేను దేవుణ్ణి నమ్ముతానంటారు. రుజువు చూపించండి, నేను దాని గురించి ఆలోచిస్తానంటారు. ఇక్కడ ఈ వచనంలో ఏముందంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు మనసులో కాదంట, మైండ్లో కాదంట, హృదయంలో అనుకుంటారంట. ఎక్కడ అనుకుంటారంట? ఇప్పుడు నాకు రుజువులు ఇవ్వండి, నేను దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అనేవారు కాదు. ఈ 14వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు అంటే, జనరల్గా దేవుడు లేడు, నాకుంటే రుజువు చూపించు, నాకుంటే రుజువు చూపించని నాస్తికులు అడుగుతారు. ఎవరు అడుగుతారు? నాస్తికులు అంటే దేవుడు లేడని నమ్మేవారు, ఉంటే రుజువులు చూపించండి అని అడిగేవారిని నాస్తికులు అంటాం. అర్థమైందా? నాస్తికులు అంటే ఎవరు? దేవుడు లేడు, ఉంటే రుజువు చూపించండి అని అడిగేవారిని నాస్తికులు అంటాం. ఈ 14వ అధ్యాయం మొదటి వచనం ఏంటి? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. ఇప్పుడు ఈ 14వ అధ్యాయం నాస్తికుల గురించి మాట్లాడట్లా. ఎవరి గురించి మాట్లాడట్లేదు? నాస్తికుల గురించి మాట్లాడట్లేదు, ఆస్తికుల గురించి మాట్లాడుతుంది. అస్తికులు కాదు, ఆస్తికులు. ఆస్తికులు అంటే ఎవరంటే, నేను నా కుటుంబం, నా బాగోగులు, నా శరీర సుఖం, నేను బాగుండాలి, నాకేంటి, నాకు పని ఉంది, నేను నా శరీరం పోషించబడి సుఖించబడాలి. వీళ్ళని ఏమంటారంటే ఆస్తికులు. ఆస్తికులు అంటే వారి కోసం వారు బ్రతికే వారిని ఆస్తికులు అంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయం అనుకుందరు అనే ఈ మాట నాస్తికుల గురించి రాయబడలా. ఎవరి గురించి రాయబడలేదండి? నాస్తికుల గురించి రాయబడలా. ఎవరి గురించి రాయబడింది? ఆస్తికుల గురించి రాయబడింది. ఆస్తికులు అంటే ఎవరు? నేను, నా కుటుంబం, నా శరీరం, నా సుఖం, నేను బాగుండాలి దేవుడా, తర్వాత ముందు నేను. ఇలా ఆస్తికులు అంటాం మనం. ఓకే, ఇప్పుడు ఈ వచనం ఎవరికి రాయబడింది?
నాస్తికులకి రాయబడలా. ఎవరికి రాయబడిందంటే ఆస్తికులకి రాయబడింది. అదేంటిది? మరి ఆస్తికులు దేవుణ్ణి నమ్ముతారు కదా, మందిరానికి వస్తారు కదా, వాళ్ళకి మందిరం ఉంటుంది కదా. నాస్తికులు ఎవరు? దేవుణ్ణి నమ్మరు వారు. ఆస్తికులు ఎవరు? దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పి తమ కొరకు తాము జీవించేవారు ఆస్తికులు. ఈ ఆస్తికుల యొక్క లక్షణం ఏంటి? ఈ ఆస్తికుల లక్షణం చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు అంట. ఎవరంట వాళ్ళు? బుద్ధిహీనులు. ఇప్పుడు బుద్ధిహీనులు అంటే ఎవరు? నాస్తికులేమో రుజువుని కోరతారు. ఏం కోరతారు? మాకు రుజువులు కావాలి, షో మీ ప్రూఫ్. అది నాస్తికులు కోరేది. ఆస్తికులు ఏంటంటే శరీర సుఖం కొరకు, వారి బాగోగుల కొరకు జీవించేవారు ఆస్తికులు. వారు ఏం చేస్తారంటే పాపాన్ని ఇష్టపడతారు. వారు ఏమి ఇష్టపడతారు? పాపాన్ని ఇష్టపడతారు, శరీర సుఖాన్ని ఇష్టపడతారు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, దానిని ఆశపడతారు. ఎవరు? ఇప్పుడు ఈ దావీదు కీర్తన ఎవరికి రాశాడు అంటే దేవుణ్ణి ఎరిగి. ఎవరినండి? దేవుణ్ణి ఎరిగి దేవుని మహిమపరచకుండా తమ శరీర సుఖాల భోగాల కొరకు జీవించే వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారండి. ఎవరు అనుకుంటారు? ఇప్పుడు ఈ బుద్ధిహీనులు ఎవరో తెలుసా? హెబ్రీ భాషలో నేను ఈ అధ్యాయాన్ని సిద్ధపడుతున్నప్పుడు హెబ్రీ భాషలో వాడబడిన మాట ఏంటంటే నాబాల్. ఆ మాట ఏంటండి? నాబాలు. నాబాలు ఎవరో తెలుసా? వాక్యం చూడండి, 1 సమూయేలు 25:25. నా ఏలినవాడ. చూడండి చూడండి, ఈ నాబాలు ఎవరంట? దుష్టుడైన ఈ నాబాలు, లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. చాలమ్మా, ఆగండి. ఈ వచనం ఎంతమంది తెలుసు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరని వచనం మీ గతంలో తెలుసా? ఇప్పుడు కాకముందే తెలుసు కదండి. ఈ వచనం తెలుసు కదండి. ఏంటి ఆ వచనం? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. ఈ వచనం తెలుసు కదా. ఇప్పుడు జనరల్గా మనమేమనుకుంటాం? ఈ వచనం చదవగానే దేవుడు లేడని వాదిస్తున్నాడు, వీడు బుద్ధిహీనుడు అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? దేవుడు లేడని వీడు వాదిస్తున్నాడు, వీడు బుద్ధిహీనుడు అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ దావీదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఈ బుద్ధిహీనుడు ఎవడంటే దుష్టుడు అంట. బుద్ధుడు అనే మాటకి అర్థం ఏంటండి? దుష్టుడు అంటే దేవుడు ఉన్నాడని తెలిసి, దేవుడు ఉన్నాడని నమ్మి, దేవుడు ఉన్నాడని గ్రహించి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు చూసారా? దేవుడు లేనట్టు జీవిస్తారు చూసారా? వారు బుద్ధిహీనులు. దేవుడు ఉన్నాడని తెలిసి, దేవుడిని గ్రహించి ఎరిగి, మందిరానికి వస్తూ దేవునిలో ఉంటూ క్రైస్తవులంగా చలామణి అవుతూ దేవుణ్ణి ఎరిగి దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తారు చూసారా? వారి జీవితం దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు కనిపించడు. వారు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తారు. వారు చేసే పనులు, వారు చేసే క్రియలు యేసు ప్రభు వారికి, వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. వారిని బుద్ధిహీనులు అనగా నాబాలు అని పేరేంటండి? నాబాలు. నాబాలు ఎవరంటే ఎవరు? నాబాలు అనగా దుష్టుడు, బుద్ధిహీనుడు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మేము దేవుణ్ణి ఎరిగి దేవుడికి వ్యతిరేకంగా జీవించే వారిని ఈ 14వ అధ్యాయం 1వ వచనంలో నేర్పుతున్నాడు ఆ పాఠం. ఈ 14వ అధ్యాయం 1వ వచనం ఏముందంటే దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారంట. వాస్తవానికి దేవుడు భక్తి, నా భక్తి జీవితము, దేవునికి ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు, నేను ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు వారికి నేర్పుతున్నప్పటికీ కూడా తమ శరీరేచ్ఛలను బట్టి నడిచేవారు బుద్ధిహీనులు. దేని బట్టి అండి? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుతారండి. 1 యోహాను 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును
ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. శరీరంలో ఏమున్నాయంట, మొత్తం లోకంలో ఏమున్నాయంటే 3 ఉన్నాయంట. మొదటిది ఆగండి, శరీరాశ, జీవపు డంబము, నేత్ర. ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి అని దేవుని భక్తుడు పుస్తకంలో రాశాడు. ఏమని రాశాడంటే ఆయన, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము 3 కాలు రాశాడు. 3 కాలు. మొదటి కా ఏంటంటే శరీరాశ ఏమో కన్యక, స్త్రీ మీద ఉన్న ఆశ. 2 మరి కనకం, డబ్బు, బంగారం, కనకం. 3వది కీర్తి. 3 కాలు రాశాడు. మొదటిదేమో కన్యక అని కా రాశాడు, 2వదేమో కనకం అనే కా రాశాడు, 3వ కా ఏమో రాశాడు, కీర్తి అనే కా రాశాడు. పేరు ప్రఖ్యాతలు మనుషులకి కావలసినవి. అయితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకున్నవారు ఎవరు అంటే, మాకు యేసు ప్రభు తెలుసు కానీ మా జీవితానికి వ్యతిరేకంగా ఉంటుంది. మాకు ప్రభు తెలుసు కానీ వారి జీవితం వ్యతిరేకంగా ఉంటుంది. వీళ్ళు బుద్ధిహీనులు. అర్థమైంది మీకు? ఇక్కడ దావీదు నాస్తికుల గురించి మాట్లాడలేదు కానీ ఆస్తికులు అంటే ఆస్తి పరులు. ఆస్తి అంటే యేసు ప్రభు వారి కొరకు ఇచ్చిన ఆస్తిని వారు కలిగి ఉండి ఎవరు కోరుతున్నారు? లోకాన్ని. ఎవరిని కోరుతున్నారు? లోకాన్ని. బైబిల్ చెప్తుంది లోకానికి వెనక్కి విసిరేయమని. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మోషే. ఆయన పేరు ఏంటండి? ఇంగ్లీష్లో మోజస్ అని పిలుస్తాము, ఆయన పేరు మోషే. మోషే ఏం చేశాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 చూడండి. ఈ 3టిని వెనక్కి విసిరేసాడు. కన్యక, కనకం, కీర్తి, ఈ 3టిని కూడా వెనక్కి విసిరిన వాడుగా మనం చూస్తాం. చూడండి, అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి, బాగా ఆలకించండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే కనకం కవర్ అయిపోయింది. క్రీస్తు విషయమైన, చూసారా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి అబ్బాబ్బా ఏ మాట చూడండి, ఫరో కుమార్తెకు అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. చాలా చూశారండి. బైబిల్లో మోషే అనే వ్యక్తి ప్రపంచాన్ని ఏలబోయే ఫరో కావాలి. ఎంత గొప్ప స్థితి అండి! ఫరో అయ్యే స్థితి అంటే మామూలు స్థితి, ఉన్నతమైన స్థితి. ఆ ఫరో అవ్వాల్సిన వ్యక్తి ఒక ప్రపంచంలోనే అందమైన వ్యక్తులు. ఆఫ్రికా దేశం నుంచి ఫస్ట్ మిస్ యూనివర్స్ అంటే అండి ఇథియోపియా దేశం నుంచి వచ్చింది. అలాంటి ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన ఆ స్త్రీని, ఆ స్థాయిని, రెండిటిని కూడా అతను విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడము గొప్ప భాగ్యంగా భావించాడంటే మోషే. 3టిని విడిచిపెట్టాడు. కన్యకను, కనకాన్ని, కీర్తిని విడిచిపెట్టాడు. అందుకని ఈరోజు మోషే వరకు మనం చదువుకుంటున్నామంటే ఇతను బుద్ధి కలిగిన వాడు. బుద్ధిహీనుడు ఎవరు అంటే నేత్రాశ, జీవపు డంబము, శరీర సుఖాలు కొరకు జీవించేవారు. దేవుని ఎరిగియు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎవరిని ఎరిగండి? దేవుని ఎరిగియు శరీర సుఖాల కొరకు జీవించేవారు. ప్రభువారు ఒక మాట చెప్పారు, నన్ను వెంబడింపుకోరు వారు సిలువనెత్తుకొని నడవాలంట. ఏనెత్తుకుని నడవాలి? సిలువనెత్తుకొని. మన వాళ్ళకి ఏం అలవాటు అయిందంటే చక్కటి బంగారపు సిలువలు. ఏమండి, మరి గుడ్ ఫ్రైడే వస్తే రాజకీయ నాయకులు సిలువను ఎత్తుకుని నడుస్తూ ఉంటారు. ఆ సిలువు కాదు మనకు కావాల్సింది. యేసు ప్రభు చెప్పిన సిలువ ఎలాంటి తెలుసా? ఉపమానం ఇస్తాను మీకు నేను. 2002వ సంవత్సరంలో మలేషియా దేశంలో జరిగిన సంఘటన ఇస్తాను మీకు. మలేషియా దేశంలో 2002వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా నుండి ఒక ముస్లిం వక్త, అతని పేరు అహ్మద్ దీదాత్. అతని పేరేంటండి? చాలా ఫేమస్ అతను ప్రపంచంలోనే. ఆ ముస్లిం వక్త మలేషియా దేశానికి వచ్చి ప్రసంగిస్తున్నాడు. ఆ ముస్లిం యూనివర్సిటీలో అందరూ కూడా ముస్లిమ్స్లే ఉంటారు కదని చెప్పి ప్రసంగిస్తుండగా
ఒక ప్రశ్న అడిగాడు, మీలో ఎంతమంది బైబిల్ గ్రంథము దేవుని వాక్యం అని నమ్ముతున్నారు అనగానే ఎవరు చేయట్లా. డేవిడ్ అని ఒక ప్రొఫెసరు చెయ్యెత్తాడు. అలాగా అతను ఒక్కడే ఆ ఎంటైర్ యూనివర్సిటీలో క్రిస్టియన్, అందరికీ తెలిసిన క్రిస్టియన్ చెయ్యెత్తాడు అట్లా. అప్పుడు అహ్మద్ దీతాత అతని స్టేజ్ మీదకి పిలిచాడు. దాదాపు 5 నుంచి 10,000 మంది అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ యూనివర్సిటీ క్యాంపస్లో ఆడిటోరియంలో జరుగుతుంది, బయట గ్రౌండ్స్లో. అతను స్టేజ్ మీదకి పిలిచి, నువ్వు నమ్ముతున్నావా బైబిల్ గ్రంథము సత్యవేద గ్రంథము నమ్ముతున్నావా అనగానే అవును, ఎస్ నేను నమ్ముతున్నానని చెప్పాడు. ఒక్కటి లాగి చెంప మీద కొట్టాడని టప్మని ఆ స్టేజ్ మీద. మొత్తము స్టూడెంట్స్, ప్రొఫెసర్లు, అక్కడ ఉన్నవారు అందరూ కూడా షాక్ అయిపోయారు. అదేంటిది, ఎక్కడి నుంచో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి ఇతను అహ్మద్ దీతాత అని వక్త మాటలు చెబుతుంటే ఒకేసారి మా యూనివర్సిటీలో ఉన్న మేము ప్రేమించే మా ప్రొఫెసర్ని స్టేజ్ మీదకి పిలిచి లాగి లంపకి కొట్టాడు, ఎవరెతను అని చెప్పి చూసేసరికి వాళ్ళకి అర్థం కాల. అతను ప్రశ్న అడిగాడు మైక్లో, నీ ప్రభువు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు కదా, మరి ఇంకో చెంప చూపిస్తావా అని అడిగాడు. వాస్తవానికి క్షమాపణ గురించి అక్కడ బోధిస్తే ఈయన ఏం చెప్పాడు అంటే, మరి ఇంకో చెంప చూపిస్తావా అని అడిగితే ఆయన అన్నాడు, సరే చూపిస్తానని. అప్పటికి అతను తెల్లగా ఉన్నాడేమో, మొహం ఎర్రగా కందిపోయింది. అప్పుడు ఈ చెయ్యి ఇలా పెట్టి, ఇది ఇంకా గట్టి తగులుతుంది కదండి, ఇలా పెట్టి ఇలా ఇంకో చెంప మీద కొట్టేసరికి అందరు ఆశ్చర్యపడిపోయి అందరు నుంచునిపోయారు, ఇదేంటి ఇలా కొట్టేశాడని. సిగ్గు అవమానంతో నుంచునిపోయాడు ఆ ప్రొఫెసర్ డేవిడ్. అక్కడ లైవ్లో జరుగుతుంది 2002వ సంవత్సరంలో జరుగుతుంటే అతను ఆగాగా వెళ్ళిపోక ఇంకా ఉందన్నాడు. ఇంకేముందో 2 దెబ్బలు కొట్టాక ఇంకేం కొడతాడని అనుకున్నాడు. యేసుప్రభు వారు మరి నీ వస్త్ర చంగిలు అడిగితే ఇచ్చేయమన్నాడు కదా, వాస్తవానికి 2 ఉంటే ఒకటి ఇమ్మన్నాడు. నీ వస్త్రపు చంగిలు ఇచ్చేయమన్నాడు కదా, నీ ప్యాంటు షర్ట్ ఇప్పే అన్నాడు స్టేజ్ మీద. అతను గనక వెళ్ళిపోతే నా ప్రభు నామ అవమానపడతా ఏంటి, ఎంత 10,000 మంది విద్యార్థులు యూనివర్సిటీలు ప్రపంచం అంతా వీక్షిస్తుంది, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసరికి స్టేజ్ వైపు తిరిగి నన్ను క్షమించండి, చూసే స్టూడెంట్స్ అందరూ కూడా దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళందరి ముందు షర్ట్ ఇప్పేశాడు. ప్యాంటు పరిస్థితి ఏంటి అని అడగగానే ప్యాంటు కూడా ఇప్పేసి ఇచ్చేసాడు. మరలా అన్నాడు, ప్యాంటు షర్ట్ ఓకే, మరి బనీలు పరిస్థితి, బనీలు కూడా ఇప్పు అన్నాడు. అప్పుడు ఆడియన్స్ వైపు తిరిగి అన్నాడు, నన్ను క్షమించండి, నేను బనియన్ తీసి ఇచ్చేసాడు. అప్పుడు దేదత్ గారు అండర్వేర్ కూడా తీసేయమంటారు, వద్దు అన్నాడు ఆయన. ఎంటైర్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరూ చూస్తా, అందరు ఎవరు కూర్చొని లేరు, అందరూ నుంచుని పోయి చూస్తున్నారు, ఆశ్చర్యపడిపోయారు. చాలామంది కంట్లోంచి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. మేము ప్రేమించే ప్రొఫెసర్ ఇలా అవమానపడుతుంటే, ఎక్కడి నుంచో వచ్చి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఇతను ఇలా అవమానపరుస్తూ ఉంటే వారు ఏడుస్తూ ఉన్నారు. వెంటనే అతను బట్టలు పట్టుకుని ఇచ్చేసారు. అతనికి బట్టలు పట్టుకుని అతను ఛాంబర్లోకి వెళ్ళిపోతుంటే మీరు నమ్మరు, అక్కడ వినే వేలాది మంది స్టూడెంట్స్ అందరూ ఇతని ప్రసంగం ఇంకా కంటిన్యూ చేస్తుంటే అతని ప్రసంగం వినడం మానేసి ఈ ప్రొఫెసర్ వెనకాల అతని ఆఫీస్కి వెళ్ళిపోయారు, అతన్ని ఓదార్చడానికి, అతనితో మాట్లాడటానికి. ఏం జరిగిందో తెలుసా, వాళ్ళందరూ ఈ డేవిడ్ గారి యొక్క సాక్ష్యాన్ని చూసి ఆ ముస్లిం యూనివర్సిటీలో దాదాపు 15 నుంచి 20% మంది ఆ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఆనాడు యేసు ప్రభుని అంగీకరించారు తన జీవితాన్ని చూసి. అది ప్రభు కొరకు నిలబడటం అంటే, శిలువను మోయటం అంటే, అది బుద్ధి కలిగి జీవించడం అంటే, అది ప్రభుని మోయడం అంటే. తెలంగాణ నుంచి అతను వైజాగ్లో ఇల్లు కట్టుకుంటున్నాడు. జనరల్గా ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటి ముందు ఇసుక, మెటలు ఇవన్నీ కూడా వీధిలో ఉన్న వారికి, ఇరుగు పొరుగు వారికి చాలా ఇబ్బంది కలుగు చేస్తాయి. తిట్టుకుంటారు, గొడవలు అవుతాయి. సాధారణంగా ఇల్లు కట్టుకునేటప్పుడు ఇబ్బందులు అవుతాయి. కట్టుకున్న తర్వాత మరలా ఏం ఉండదు. ఏమండి, అతను ఇల్లు కడుతుంటే ఆ పక్కన ఆవిడ రోజు ఒకరు తిడతో, ఒక రోజు అయితే దాదాపు ఆపకుండా 2 గంటల సేపు తిట్టిందంట. తిట్లు మామూలు తిట్లు కాదు, 2 గంటల సేపు తిట్టిందంట. ఇంకా ఆవిడ ఊరుకోలేక, ఉక్రోషం ఆపుకోలేక. అతని పేరు సాయిలన్న, సాక్షి పాటలు పాడుతూ ఉంటాడు ఆయన. 2 గంటల సేపు తిడితే అతను ఏం మాట్లాడలా. లోపల భార్య ఇంకా తట్టుకోలేక, ఏంటండి ఆవిడని మాట్లాడుతుంటే కనీసం సమాధానం చెప్పలేటండి, ఏంటి అన్ని తిడతంటే అని అనేసరికి ఈయన బయటికి వెళ్ళాడంట. ఏదో ఒకటి పెట్టుకుంటానులే అని చెప్పి వెళితే బయటికి వెళ్ళి ఆ పక్కన కిరాణా కొట్టుకెళ్ళి ఒక కవర్లో ఏదో తెచ్చాడంట.
కవర్లో తెస్తే ఆ కవర్లోంచి ఆవిడని పిలిచాడు. అమ్మ ఒకసారి బయటికి రాని పిలిచాడంట. ఆ తిట్టినావుడిని బయటికి రాని పిలిస్తే ఆవిడ జాయిగా బయటికి నడుచుకుంటూ వచ్చిందంట. ఆవిడ వచ్చాడా, ఇప్పుడు నీ పని చెప్తాను, ఇందాక వరకు ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు బయటికి వచ్చావు, నీ పని చెప్తాను అనేసరికి మంచం పట్టుకొని వచ్చిందంట. బయటికి వచ్చేసరికి కవర్లోంచి 2 లీటర్లు లెమ్కా బాటిల్ తీసి, అమ్మ తాగు, 2 గంటల సేపు అరిసావు కదా, కొంచెం తాగమ్మా అని ఇచ్చాడంట. ఇచ్చేసరికి ఆవిడ గొడవ మీదకి ఇంకా తిట్లు కొనసాగిద్దాం, గొడవ పెట్టుకుందామని ఆవిడ బయటకు వచ్చేసరికి కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చాడమ్మా. 2 గంటల సేపు నన్ను తిట్టున్నావు, నువ్వు అలసిపోయి ఉంటావు, కొంచెం డ్రింక్ తాగామని ఇచ్చాడంట. ఆవిడకి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక, అదేంటండి ఇందాక వరకు 2 గంటల సేపు నిన్ను నీ భార్యని ఇష్టానుసారంగా తిట్టాను కదా అంటే ఆయన అన్నాడంట, ఎప్పుడు తిట్టావమ్మా అన్నాడంట. నన్ను ఎప్పుడు తిట్టావమ్మా అన్నాడంట. అదేంటండి ఇప్పటిదాకా మిమ్మల్నిగా తిట్టిందంటే నన్ను తిట్టావమ్మా. ఆ తిట్టబడిన వ్యక్తి ఎప్పుడు చచ్చిపోయాడమ్మా. నాలో క్రీస్తు మాత్రమే ఉన్నాడు, ఆయనకి ప్రేమ చూపించవచ్చు, నాకు తెలియదమ్మా, అందుకనే ప్రేమ చూపించడానికి కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొచ్చానమ్మని చెప్పాడు సమాధానం. అది కూడా ఆయన సాక్ష్యం చెప్తే నేను విన్నాను. శిలువెత్తుకు నడిచేవారు బుద్ధి కలిగిన వారు నిజమైన విశ్వాసులు. అయితే మరి చాలామంది ఈరోజు శరీరాశలకు జీవిస్తూ ఉన్నారు. చూడండి 14వ అధ్యాయం మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటున్నాడు. ఎవరు ఆ బుద్ధిహీనులు అంటే దేవుని ఎరిగియో దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు, దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి ఎరిగి అయినను వారికి వ్యతిరేకంగా జీవించేవారు. మనం ఇది పరీక్షించుకోవాలి. ఎన్ని సందర్భాల్లో మనం దేవుణ్ణి తెలిసి ఆయన వాక్యాన్ని అంగీకరించి ఆయన వాక్యాన్ని తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నప్పటికీ కూడా మన జీవితాన్ని ఆయనకి వ్యతిరేకంగా మనం నడిపించాం. ఆయన గాయాలు రేపాము, ఆయనకి బాధ కలిగించాం. ఎందుకు కలిగించాం తెలుసా? అరే నీ నిమిత్తమై నా శరీరాన్ని నలగొట్టుకున్నాను, నీ నిమిత్తమై నేను 39 కొరడా దెబ్బలు నేను తిన్నాను, నీ నిమిత్తమై నేను ఉమ్మి వేయించుకున్నాను. నేను ఒకసారి ఐరోపా ఖండంలో మంచి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుందంటండి. ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంటే జిడాన్ అని ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు. ఎప్పుడు విన్నారా ఆ పేరు? జిడాన్, ఆయన పేరు చాలా ఫేమస్, రిటైర్ అయిపోయాడు ఆయన. మొత్తం నున్నగా ఉంటుంది పైన అంతా. ఆయన గ్రౌండ్లో ఆడుతూ ఉంటే ఇదో గ్రౌండ్లో కనపడుతూ ఉంటుంది, నున్నగా ఉంటుంది మొత్తం. అతను ఫుట్బాల్ ఆడుతుంటే, జనరల్ ఫుట్బాల్ చూడండి అగ్రెసివ్గా ఆడతారు ఫుట్బాల్ ఆడుతుంటే ఎవరో వచ్చి అతను తోసారంట. ఎవరో వచ్చి ఏం చేశారు, ఇద్దరు తోసుకునేసరికి అటేపాడు ఈ జిడాన్ వ్యక్తి మీద కాండ్రించి ఉమ్మివేశాడంట. కాండ్రించి ముఖం మీద ఉమ్మేశాడంట. ఉమ్మేసి కళలో పెట్టి కళ్ళకు చూస్తున్నాడు. మళ్ళీ చూస్తుంటే అది తట్టుకోలేక ఇతంతా నున్నట్టు గుండు కదా, ఇలా పెట్టి బురద పళ్ళు మీద కొట్టాడంట. ఇక్కడ పళ్ళు మీద కొట్టేసరికి మొత్తం 2 ఎదడపళ్ళు ఇలా వంగిపోయినాయి, కింద ఓసలు వంగిపోయినట్టు. ఒకటేమో చేతిలోకి వచ్చేసింది, ఒకటేమో వంగిపోయిందని ఎలాడుతూ ఉంది టింగ్ 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 అని. అంటే ఉమ్ము వేస్తే అంత అవమానం పడతాడు, అంత అవమానం పడితే ఆ రీతిగా రియాక్ట్ అవుతారు. యేసు ప్రభు వారు మనందరి నిమిత్తమై ఆయన గడ్డాన్ని పెరిగినప్పుడు కూడా, ఆయన ముఖం మీద ఉమ్ము వేయించుకున్నప్పుడు కూడా ఏ క్షణంలో కూడా ఆయన రియాక్ట్ కాల. తలకి ములకిరీటం, చేతుల్లో మేకులు కొడుతున్నప్పటికీ కూడా, వస్త్రపు చెంగులు లాగినప్పుడు కూడా ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అన్నాడే తప్ప ఇంకొక మాట ఆయన మాట్లాడలేదు. యేసు ప్రభు కొరకు మన ఈ భూమి మీద విడిచిపెట్టేది ఏంటి? ఎఫ్రాయిం అనే యవనస్తుడు దేవుని పరిచర్యలో ఒక మిషనరీగా వెళ్ళిపోయి చనిపోయాడు. తల్లి ఏడుస్తూ ఉంది, రోధిస్తూ. యవనస్తుడు, నాకు తెలిసి గట్టిగా 25 సంవత్సరాలు కూడా ఉండవు ఆ యవనస్తుడికి. రోధిస్తూ ఉంటే తల్లి అందే, నా పిల్లవాడు నేను దేవునికి ఇచ్చిస్తాను, అతను దేవుని దగ్గర ఉన్నాడు, నాకేం పర్వాలేదు. నాకు ఏడుస్తూనే ఆ మాట చెప్పింది. యవనస్తుడు కుమారుని పోగొట్టుకున్న ఆ తల్లి బాధ ఎవరు ఓదార్చలేంది. కానీ ఆమె ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకసారి నా చిన్ననాటి స్నేహితుడు
విశాఖపట్నంలో అతను చనిపోయాడు. విశాఖపట్నంలో అంతిమంగా అతని గురించి ఆ బాడీని పెడితే తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా కుమారుడు దేవుని దగ్గర ఉన్నాడు. అమ్మ, నేను అడిగేది ఒకే ప్రశ్న సంఘాన్ని. దేవుడు మన నిమిత్తమై అంత శ్రమ అనుభవించి, మన నిమిత్తమై అవమానం పొంది, మన నిమిత్తమై గడ్డం పెరిగి ఉమ్మి వేయించుకుని, ఆయన ఇష్టానుసారంగా గుద్ది, ఆయన రూపమే మారిపోయినప్పుడు, అంతగా మన నిమిత్తం ఆయన శిక్ష అనుభవించి ప్రేమించినప్పుడు, దేవుని కొరకు మనం చేసేది ఏంటి? దేవుని కొరకు మనం విడిచిపెట్టింది ఏంటి ఈ భూమి మీద? ఎంతకాలం మన శరీర సుఖాల కొరకు జీవిస్తామండి? పాత నిబంధనలో ఉన్న భక్తులు ప్రభు కొరకు ఎదురు చూస్తూ బతికారు. దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన లోకం కొరకు వారు బ్రతికారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు. మనం ఏమాత్రం కూడా దేవుడిని ఎరిగి బుద్ధిహీనులు వాళ్ళే జీవించకూడదు. బుద్ధిహీనులు వాళ్ళే జీవించడం అంటే, దేవుడు మన కొరకు ఎంత చేసినా మన శరీర సుఖాల కొరకు, లోక వ్యవహారాల కొరకు, మన పనుల కొరకు ఎంతకాలం కిందే చూస్తూ బతకూడదు. మనం కొలసీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, ఇదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దేవుని కొరకు మీరు జీవించి బ్రతకండి. నేను ప్రశ్న అడుగుతున్నా. నవంబర్ నెల 11వ నెల ఇది. వచ్చే నెలేమో డిసెంబర్న 2024 సంవత్సరం కూడా అయిపోయింది. దేవుడు మనల్ని ఈ భూమి మీదకో పని కోసము, పని నిమిత్తమై పంపించాడు. ఈ 11 నెలల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మనకి పని చేసుకోవడానికి బలాన్ని, శక్తినిచ్చాడు. మనల్ని సజీవులుగా ఉంచాడు. మన కుటుంబాన్ని కాచి కాపాడాడు. మనల్ని పోషించాడు. పని చేసుకోవడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు. వీటన్నిటినీ కూడా ఈ 11 నెలల్లో దేవుడు మనకు దయచేశాడు. ఈ 11 నెలల్లో దేవుని కొరకు మీరు చేసింది ఏంటి? ఈ 11 నెలల్లో దేవుని కొరకు మనం చేసింది ఏంటి? మనము దేవుని కొరకు చేసింది ఏదైనా పని ఉందా? మీ జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని కొరకు నేను ఇది చేశాను ఈ 11 నెలల్లో, ఇదిగో నేను దేవుని కొరకు చేశాను పని ఏదైనా ఉందని మన దగ్గర? పని చేసుకోవడానికి బలాన్ని, శక్తిని ఇచ్చి నడిపించాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఏం చేస్తాం ఈ 11 నెలల్లో మన దేవుని కొరకు? సంగమా, నేనేం చేయలేదు అనే సమాధానం మాత్రం మన దగ్గర ఉండకూడదని దయచేసి గమనించండి. నేనేం చేయలేదు అనే సమాధానం మాత్రం మన దగ్గర ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారని అర్థం ఏంటంటే, దేవుని ఎరిగి ఆయన కోసం ఏం చేయకపోవటం, దేవుని ఎరిగి ఆయన కోసం జీవించుకోకపోవటం. వీళ్ళు బుద్ధిహీనులు. బహుశా మనం అందరం కూడా కోవలో పడుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఎన్నో పొందుకున్నాం, కానీ దేవునికి మనం ఏమి తిరిగి ఇవ్వలేకపోతున్నాం. ఎన్నో దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, కానీ దేవునికి మనం తిరిగి ఇవ్వలేకపోతున్నాం. ఈ ఆదివారము ప్రభుని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరిచిన వచ్చిన మనం అందరము కూడా, ప్రభువా ఇదిగో నా కృతజ్ఞతలు, దేవా ఇదిగో నా కృతజ్ఞత అర్పణలు, ఇవిగో నన్ను 11 నెలలు నన్ను, నా కుటుంబాన్ని కాచి కాపాడి పోషించావు దేవా, ఇదిగో నా కృతజ్ఞత, ఇదిగో నీ కొరకు. భక్తులు ఈ పాట రాశారు, ఇదిగో దేవా నా జీవితం. ఎవరికో ఫోన్ చేశాను నేను నిన్న, ఈ పాట వచ్చింది. ఇదిగో దేవా నా జీవితం. మరి ఆదివారం ఎక్కడున్నావు? ఆదివారం ఎక్కడున్నావు? ఇదిగో దేవా నా జీవితం. ఎక్కడికి వెళ్ళామంటే పెళ్లి చూపులకి వెళ్ళానండి. పెళ్లి చూపులకి వెళ్ళాడంట. ఆవిడ కూడా విశ్వాసేనండి. ఆదివారం కూర్చుందని ముందు స్వతకి పెళ్లి చేసుకోవడం విశ్వాసి. ఆవిడండి ఎక్కడికి వెళ్ళారు? గేదెకి మేత ఎత్తకి వెళ్ళానండి. గేదెకి మేత ఎత్తేనే అది నాకు మేత ఎత్తదండి అని చెప్పారు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. దేవుడు ఇశ్రాయేలులకి రాయించి ఇచ్చాడు దీన్ని. అసలు ఆదివారము స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, ఆఫీసులు సెలవు రావడానికి గల కారణం ఏంటంటే మందిరానికి వెళ్ళడానికి. ఎక్కడికి వెళ్ళడానికి? లేకపోతే బానిసలాగా 7 రోజులు పనిచేయాలి మనం. ఈరోజు ఒకే వాక్యమే చుట్టూ తిరుగుతున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. ఆ బుద్ధిహీనులు ఎవరంటే, దేవుడు ఉన్నాడని తెలిసి ఎరిగి ఆయనకు వ్యతిరేకంగా నడిచేవారు. అందులో కావు ఏంటంటే, విశ్రాంతి దినాన్ని ఎగ్గొట్టేసేవారు. కొవ్వూరు మందిరంలో ఒక విశ్వాసం ఉంది. ఒక ఆవిడ అవంతిలో పనిచేస్తుంది. ఎందులో?
స్వేపర్. అవంతులు ఏంటి? స్వేపర్. అవంతిలో స్వేపర్కి వెళ్ళారంటే డబ్బులు ఉండి వెళ్ళారా, లేకపోతే పొట్ట కోసం వెళ్ళారా? చెప్పాలా? అంతేనండి. భర్త పోషించకపోతే బిడ్డలని పోషించే బాధ్యత తీసుకొని ఆమె అన్నారు, ఆదివారం గనక నువ్వు మానేస్తే నిన్ను పళ్ళం తీసేస్తాం. ఆమెకి ఇచ్చే జీతం 6,000. ఎంత? 6,000. ఒక 10 ఏళ్ళ క్రితం 6 5 ఇచ్చేవారు. 5,000తో అద్దె కట్టుకోవాలి, 5,000తోనే 2 పిల్లల్ని పోషించుకోవాలి. ఆదివారం కనుక నువ్వు మందిరానికి వెళ్తే నేను ఉద్యోగం నుంచి తీసేస్తాను. నేను అయ్యగారండి ఆదివారం వచ్చి నాకు చెప్పేది, అయ్యగారండి రేపు నన్ను పనిలోకి రావద్దన్నారండి, నేను వెళ్ళకపోతే నా పరిస్థితి మీకు తెలుసు కదండి, అమ్మ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఆమెను ఇప్పటికి వచ్చి 20 సార్లు తీసేశారు. ఎన్నిసార్లు తీసేశారు? 20 సార్లు ఎలా తీసేస్తారు? 20 సార్లు తిరిగి పెట్టుకున్నారు కనుకనే 20 సార్లు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటున్నారంట, ఏమండి ఏ ఆవిడకి ఇస్తున్నారు సెలవా, ఏ మాకు ఇవ్వరా? ఆవిడ ఎక్కువ ఏం చేస్తుంది, మేము తక్కువ ఏం చేస్తున్నాం, ఏ మాకు ఇవ్వరా అని చుట్టుపక్కల అందరూ అడిగారంటండి. అయినా కూడా 20 సార్లు తీసేశారంట. ఎన్నిసార్లు తీసేశారు? ఇప్పుడు ఎవరు అడగడం మానేశారు. ఇప్పుడు ఎవరు అడగడం, ఆవిడని ఎవరు అడగండి, ఆవిడకి సెలవు ఇచ్చేస్తారు. ఏమంటున్నారు చుట్టుపక్కల? ఆవిడని ఎవరు అడగండి, ఆవిడకి సెలవు ఇచ్చేస్తారు, ఆవిడని వదిలేండి. భయపడి మందిరం ఎగ్గొట్టేస్తుంటే బిడ్డలిద్దరికి దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరలా అదే మన మందిరంలోనే మానేసిన ఒకరు ఉన్నారు. వాళ్ళు అడిగాను, అమ్మా రాలేదంటే, తీసేస్తారండి బాబు, తీసేస్తే ఎలాగంటే పోషణ కదండి, మీకు తెలియదేముంది అయ్యగారు అన్నారు. సరేనమ్మా, బాధ్యత నాది, చెప్పాల్సిన బాధ్యత మిగిలింది నువ్వు దేవుడికి అప్పచెప్పుకోవాలి. లెక్క కట్ చేసి చూస్తే 20 years తర్వాత మా ఆయన గారికి ఆరోగ్యం బాగాలేదండి, పిల్లలకు ఉద్యోగాలు రాలేదండి. నేను వయసు 6 నుండి 7 నుండే పిలవటం మొదలెట్టేవాడిని మందిరానికి. ఎందుకంటే మా తాతగారు సేవలో, నేను నాన్నగారి సేవలో పుట్టి అందులో పెరిగాం కనుక వయసు 7 నుండే పిలవడం మొదలుపెట్టిన అన్ని స్టోరీలు చూసేసాను, నేను జీవితాలు చూసేసాను చాలామంది. ఎవరైతే దేవునికి నమ్మకంగా జీవిస్తారో దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఒక కుటుంబం ఉంది, విజయవాడలో 25 లక్షలు అప్పెట్టి వచ్చేసారు ఇక్కడికి. ఎంతమ్మా? 25 లక్షలు అప్పెట్టి వచ్చేసారు ఇక్కడికి. ఎందుకు వచ్చేస్తారు? ఎగ్గొట్టేస్తారు, అంతేనా? వచ్చేసాక ఇక్కడ శ్రీనివాస పబ్లికేషన్ కొవ్వూరులో తెలుసు కదా, 700 జాయిన్ అయ్యారు. జీతం ఎంత నెలకే? 700. 20 సంవత్సరాల తర్వాత కట్ చేసి చూస్తే విజయవాడలో 10 లక్షలు అప్పు తీర్చేసి రాజమండ్రిలో ఒక 30 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నారు. ఎంత పెట్టి? నేను చెప్పొచ్చే పాఠం ఏంటంటే, దేవుని ఎడల నా అనుభవంలో చెప్తున్నాను, మీ అనుభవం కూడా కరెక్ట్ అవుతుంది అది, ఎందుకంటే ప్రపంచం అంతా ఒకే అనుభవం. దేవుని కొరకు నిలబడిన బిడ్డలను దేవుడు ఎన్నడూ సిగ్గుపరచలేదు. ఎవరు సిగ్గుపడ్డారు అంటే, ఆయన మాకొద్దు అని విడిచిపెట్టేసిన వారు సిగ్గుపడ్డారు తప్ప, ఆయన కొరకు నిలబడిన ఏ వ్యక్తి కూడా దేవుడు వారిని సిగ్గుపరచలా. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. నేను ఎంతోమందిని చూసి అనుభవంతో చెప్తున్నాను. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంటే అలా జీవిస్తారంటే బుద్ధిహీనుల వలె. మనం అలా జీవించకూడదు. దేవా, కష్టమైన సుఖమైన, మంచైనా చెడు, నా ప్రయాణం నీతోనే, నా ప్రయాణము నీతోనే. వాక్యం చదువుకుందాం, చూడండి 8వ వచనం. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనము. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను. ఎన్ని దినములండి? సాతానుడు ఏం చేస్తాడంటే, మనోళ్ళు సాక్ష్యం చెప్తున్నాను, ఏంటో తెలియదు అయ్యగారు, 6 రోజులు పని లేదండి, ఈరోజే రమ్మన్నారండి, 6 రోజులు పని లేదండి, ఈరోజే రమ్మన్నారండి, అందుకనే వెళ్ళానండి. నువ్వు ఆ రోజు మానే 6 రోజులు పని దేవుడు ఇస్తాడు నీకు. నువ్వు ఆ రోజు మానేస్తే 6 రోజుల పని దేవుడు.
అంటే కరోనా టైంలో ఆకలితో పడుకున్నామా? కరోనా టైంలో ఆకలితో పడుకున్నామా? అద్భుతంగా పోషించాడండి, పక్షులు పోషించాడు. ఏముందంటే వచ్చును, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, అయినను దేవుడు వారిని పోషించట్లేదా? అద్భుతంగా పోషిస్తున్నాడు. ఆకలి అంటే ఏంటో నేను చూశానండి కరోనా టైంలో. ఉదయం 8కి, మధ్యాహ్నం 2కి, సాయంత్రం 8, 9కి 15 కేజీల బాణ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ నేను చేసుకుని మజ్జిగ కలుపుకొని రోజుకి 3 పూటలు దివాన్ చెరువు సెంటర్లో దాదాపు 2 నెలలు రోజు నేను అక్కడికి వచ్చి అన్నాన్ని వడ్డిస్తుంటే ఒక్కోసారి కింద మాడిపోయేది. మాడు ఒకటి ఉండిపోతే మాడిని గీకి నేను ఇసిరేపోతుంటే వాళ్ళు నాకు గిన్నె అట్టేసుకున్నారు. ఇలాగా అర్ధరాత్రి నడుస్తూ ఉంటే 3కి ఆ సూట్ కేసులు పట్టుకుని నడుస్తూ ఉంటుంటే మా ఇంట్లో ఆ టైంలో అర్ధరాత్రి 3కి ఎవరు వండుతారు? ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు, దోసకాయలు, టమాటాలు వీటన్నిటిని సంచులో మా అపార్ట్మెంట్ వాచ్మెన్ అంటే లేపి లేక్ అని లేపి ఇద్దరం సంచులు పట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి ఉల్లిపాయల, దోసకాయలు, నిమ్మకాయల, కూరగాయలు అన్నీ పట్టుకెళ్ళిపోయాం. అవన్నీ ఆవురావురు మన కూరగాయలు కట్ చేసేసి తినేశారు. వాళ్ళు దోసకాయలు, పచ్చి దోసకాయ తినేశారు. ఎప్పుడన్నా మనకి అలాంటి పరిస్థితి వచ్చిందండి? కరోనా టైంలో అలా పచ్చి దోసకాయలు, పచ్చి కూరగాయలు తినే పరిస్థితి ఎప్పుడు వచ్చిందా? పచ్చి కాకరకాయలు తినే పరిస్థితి ఎప్పుడు వచ్చిందా మనకి? వాస్తవానికి కరోనాలో ఇంకా ఇంట్లో కూర్చొని సమృద్ధిగా తిన్నారు అందరం. దేవుడు మన అంతలకు పోషిస్తే, నేను ప్రశ్న అడుగుతున్నా, ఈ సంవత్సరం అయిపోతుంది, ఇంకో నెల ఉంటే దేవుని కొరకు మనం చేసింది ఏంటి? మన కొరకు, మన శరీర సుఖాల కొరకు జీవించడం ఆపివేసి, ఇదిగో ప్రభు కొరకు మన జీవితాన్ని ప్రతిష్ఠించుకొని ఆయన కొరకు మనం జీవిద్దాం. ఏకాత్మతో, ఏక మనసుతో ఆయన కొరకు మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.